నైమిస్త్రీ మోసానికి అధికారిక ముద్ర. మనం గతంలో రాసాం, గుర్తుండే ఉంటుంది మీకు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాలే అక్షర సత్యం. మనోడు అటవీ భూమిని ఆక్రమించేశాడు, ఫస్ట్ వైలేషన్. సెకండ్ వైలేషన్ ఏంటంటే మనోడు పర్మిషన్ తీసుకుంది ఒక చోట కానీ కడుతుంది ఇంకో చోట. ఇది కూడా అటవీ భూమిలో 625 ప్లాట్లు, ఒక్కోటి 1.5 కోటి పైనే. రంగురంగుల బ్రౌచర్లతో ప్రజలకు కుచ్చుటోపి, దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకులకు వల, ఒక ప్రొసీడింగ్ నెంబర్తో నకిలీ పత్రాల సృష్టి, దొంగ డాక్యుమెంట్లతో హెచ్ఎండి అనుమతులు. నకిలీ పత్రాలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులు ఆదేశించిన రెవెన్యూ. ఆర్డీఓ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు. సో ఇది మనమే వెలికి తీసుకొచ్చాం. మనం వెలికి తీసుకొచ్చిన తర్వాత మన పత్రికలో వచ్చిన ఆధారంగా, వార్త ఆధారంగా ఆర్డీఓ ఫిర్యాదు చేశారు ఇబ్రహీంపట్నం పిఎస్లో, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. ఇగో మళ్ళీ రంగురంగుల బ్రౌచర్లతో ప్రజలను మోసం చేస్తున్న నమిస్త్రీ సంస్థ సృష్టించిన నకిలీ పత్రాలను, దొంగ డాక్యుమెంట్లను సాక్షాత్తు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం ఎంత తీవ్రమతో అర్థపడుతుంది. చాలా భారీ ఎత్తున మోసం అంటండి ఇది. దీని వెనకాల తలసాని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్యాచ్ మొత్తం ఉన్నారంట. దీని వెనకాల సికింద్రాబాద్ ఎస్టేట్ భూముల్ని మొత్తం వీళ్ళు ఆక్రమించి ఇష్టానుసారంగా దానికి దొంగ సర్టిఫికేట్లు పుట్టించి హెచ్ఎండి అనుమతులు తెచ్చుకొని బ్యాంకుల్ని కూడా మోసం చేశారు వీళ్ళు. దాదాపుగా 625 ఫ్లాట్లు వేశారు, 625 మందిని ముంచేశారు. ఒక్కొక్కరికి దాదాపుగా 1.5 కోటి చొప్పున అమ్మారు. వాటికి మళ్ళీ బ్యాంక్ లోన్లు రావటమే హైలైట్ పాయింట్ ఇక్కడ. బ్యాంక్ లోన్లు ఎలా వచ్చినాయి? బ్యాంకులను కూడా తప్పుదో పట్టించారు. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది అని చెప్పి బ్యాంకుల్ని కూడా తప్పుదో పట్టించి లోన్లు కూడా తెప్పించుకున్నారు వీళ్ళు. మొత్తం వీళ్ళ కథ మొత్తం మనం బయటికి తీసిన తర్వాత ఆర్డీఓ గారు స్పందించి కేసు పెట్టమని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి పిఎస్కి ఫిర్యాదు చేశారు. పత్రికా కథనాలు కేవలం ఆరోపణలు కావని, అవి సమాజం హితం కోరి చేసే పరిశోధనాత్మక వాస్తవాలను మరోసారి రుజువైంది. నమిస్త్రీ నిర్మాణ సంస్థ పేరు జరుగుతున్న భారీ భూ అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక చేస్తున్న పోరాటం అక్షర సత్యమని ఇప్పుడు అధికారిక ముద్ర పడింది. ఎందుకంటే మేము చేసే పోరాటం, మేము తీసుకొచ్చిన ఈ అంశం అక్షర సత్యం అని ఇప్పుడు దీనికి అధికారిక ముద్ర. ఎందుకంటే స్వయంగా ఆర్డీఓ దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పిఎస్లో కంప్లైంట్ చేశారు. అంటే దీనికి రాజముద్ర పడ్డట్టే. ఇన్నాళ్ళు కేవలం పత్రికా కథనాలుగానే ఉన్న ఈ వ్యవహారంలో ఇప్పుడు స్వయంగా ప్రభుత్వ యంత్రాంగమే కదిలింది. విలువైన అటవీ భూమిని కబ్జా చేసి అందులో సుమారు 625 విలాసవంతమైన యూనిట్లు నిర్మిస్తూ ఒక్కొక్క యూనిట్ ధర 1 కోటి పైగా నిర్ణయించి రంగురంగుల బ్రౌచర్లతో ప్రజలను మోసం చేస్తున్న నమిస్త్రీ సంస్థ సృష్టించిన నకిలీ పత్రాలను, దొంగ డాక్యుమెంట్లను సాక్షాత్తు ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయటం ఈ మోసం తీవ్రతకు అద్దం పడుతుంది. సో మనం రాసిన కథనాలు వీటన్నిటి ద్వారా ఏదైనా మంచి జరిగింది ఆర్డీఓ గారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగా గొప్ప విషయం. ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఉపయోగించి అసలు మన కథలు చూద్దాం. ఈ నమిస్త్రీ వాళ్ళ కథలు ఏందో చూస్తే వీళ్ళు ఫస్ట్ ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఉపయోగించి ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి ఏకంగా హెచ్ఎండిఏ నుండి అనుమతులు పొందారంటే ఈ దందా ఎంత వ్యవస్థీకృతంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆదాబ్ కథనాలు నిజం చేస్తూ ప్రభుత్వ దర్యాప్తులు వెలుగు చూసిన ఈ సంచలన మోసం పూర్తి వివరాలు. ఫస్ట్ మనోడు నమిస్త్రీ నిర్మాణ సంస్థ సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు మరియు అబ్దుల్లాపూర్ మెట్ అటవీ భూముల్లో సాగిస్తున్న అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అబ్దుల్లాపూర్పేట్ మండలం 30 అన్నారం గ్రామ సర్వే నెంబర్ 121 బై పి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హెచ్ఎండి అధికారుల అనుమతులు పొంది నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న విలువైన అటవీ భూమిలో చేపడుతున్నట్టు ఆధారాలతో మేము ప్రూవ్ చేసాం. ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మనోడు అబ్దుల్లాపూర్ మెట్ మండలం 30 అన్నారం గ్రామ సర్వే నెంబర్ 121 బై పిలో అనుమతులు తీసుకొని పక్కనే ఉన్న అటవీ భూమిలో మాత్రం కన్స్ట్రక్షన్ చేస్తాడని ఆదాబ్ ద్వారా వెలుగు తీసుకొచ్చాం. ఇక్కడే ఈ సంస్థ సుమారుగా 625 విలాసవంతమైన ఫ్లాట్లు నిర్మిస్తూ ఒక్కో యూనిట్కి ధర 1 కోటి పైగానే పెట్టిందంట. అంటే 625 మంది కుటుంబాలు నాశనం అయిపోయినట్టాయి ఇప్పుడు వీటి వల్ల. మోసపోయినట్టాయి కదా వాళ్ళందరి పరిస్థితి ఏంటో. రంగురంగుల బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలపై స్వయంగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. ఆర్డీఓ కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం నమిస్త్రీ నిర్మాణ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించింది అక్షరాల నిజమని తేలింది. సో ఆర్డీఓ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారా అంటే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె అనంతరెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాసిన లేఖ ప్రకారం 30 అన్నారం సర్వే నెంబర్ 121 పార్టుకు సంబంధించి ఒకే ప్రొసీడింగ్ నెంబర్పై 2 వేర్వేరు పత్రాలు ఉన్నట్టు తెలిసింది.
సో అసలు పత్రం ఎక్కడ ఉందయ్యా అంటే ప్రొసీడింగ్ నెంబర్ L/898/2007 27/9/2017 ప్రకారం ఎకరం 2 ఎకరాల 35 గుంటల భూమిని సి అమరేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి పేరు మీద జారీ చేసినట్లు ఆర్డీఓ కార్యాలయం రికార్డులో ఉంది. ఇది అసలైన పత్రం. యాక్చువల్లీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదండి. ఇది ఎవరి పేరు మీద ఉంది? సి అమరేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, 2 ఎకరాల 35 గుంటలు. అయితే ఇదే నెంబర్ L/898/2007 డేట్ వచ్చి 27/9/2017 ఉపయోగించి పి ధర్మవీర్ రెడ్డి తండ్రి పి అంజిరెడ్డి పేరు మీదుగా 1 ఎకరం భూమి మరో ప్రొసీడింగ్ మోసపూరితంగా సృష్టించబడింది. సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, సేమ్ నెంబర్లు వాడి ఒక ఫేక్ నెంబర్ సృష్టించారు. ఈ రెండో ప్రొసీడింగ్ పి ధర్మవీర్ రెడ్డి పేరు మీద ఉన్నది. తమ కార్యాలయంలో అందుబాటులో లేదని, దీనికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆర్డీఓ తన లేఖలో స్పష్టం చేశారు. అందువల్ల సదరు పత్రం నిజమైనది కాదని మరియు నకిలీ పత్రం అని తెలుస్తుందని ఆర్డీఓ తన లేఖలో అధికారికంగా రాసినట్టు అవుతుందన్నమాట. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆదాబ్ ఆరోపించినట్లుగానే ఇది నకిలీ పత్రాన్ని ఉపయోగించి సదరు వ్యక్తి హెచ్ఎండిఏ నుంచి కూడా అనుమతి పొందారని ఆర్డీఓ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం. ఆదాబ్ వెలుగులో తెచ్చిన ఈ భారీ మోసంపై రెవెన్యూ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ నకిలీ పత్రాల సృష్టిపై సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాల్సిందిగా ఆర్డీఓ అనంతరెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ లేఖ కాపీని రాచకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇబ్రహీంపట్నం డివిజన్కి కూడా పంపారు. ఫిర్యాదుపై వెంటనే పోలీసు అధికారులు కేసు కూడా ఫైల్ చేశారండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సో నమిశ్రీ నిర్మాణ సంస్థ అక్రమాలకు ఈ ఆర్డీఓ ఫిర్యాదు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ఆదాబ్ కథనాలు కేవలం ఆరోపణలు కావని, పక్క ఆధారాలతో కూడివని మరోసారి రుజువైంది. కేవలం ఒక నకిలీ పత్రం ఆధారంగా హెచ్ఎండిఏ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఎలా అనుమతులు మంజూరు చేసినదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించాడు, ఫీల్డ్ విజిట్ చేయకుండా ఏమీ చూడకుండా కేవలం ఆ నకిలీ డాక్యుమెంట్నే కూడా క్రాస్ వెరిఫై చేయకుండా దీనికి హెచ్ఎండిఏ ఎలా పర్మిషన్ ఇచ్చింది అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. బ్యాంకుల నుండి రుణాలు త్వరలో మనం బయటపెట్టబోతున్నాం. ఈ వ్యవహారం కేవలం నకిలీ పత్రాలు, అటవీ భూమి కబ్జాతోనే ఆగలేదు. ప్రజలను మోసం చేయడమే కాకుండా ఇదే దొంగ పత్రాలను జాతీయ బ్యాంకులకు తాకట్టు పెట్టిన నమిశ్రీ సంస్థ కోట్ల రూపాయల రుణం పొందినట్టు ఆదాబ్ హైదరాబాద్ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ భారీ కుంభకోణంపై భవిష్యత్తులో బ్యాంకులను సైతం బురిడి కొట్టించే తీరుపై పూర్తి వివరాలతో మరో సంచలనాత్మక కథనం మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఇది మేము రాసినప్పుడే చెప్పాము. ఈ మొత్తం మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి పూర్తిగా స్థాయిలో బయట పెడతామని మా కేవలం ఆదాబ్ హైదరాబాద్ కథనాలతో స్పందించిన తర్వాతే ఆర్డీఓ స్పందించి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఆర్డీఓ గారు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటుగా కేవలం ఒక పత్రం ఆధారంగానే, కేవలం ఓన్లీ ఒక డాక్యుమెంట్ ఆధారంగానే దీనికి హెచ్ఎండిఏ ఎలా అప్రూవల్ ఇచ్చిందనేది కూడా పోలీసులు దీనిపైన సమగ్రంగా విచారించి, దాంతోపాటుగా బ్యాంకుల్ని ఎలా టోకరా వేయబోయారు, బ్యాంకుల నుంచి ఎలా లోన్ పొందాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేశారు, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటపడతాయి. దాంతోపాటుగా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా కూడా వీళ్ళు చేసిన ఆగడాలు మొత్తం మీ ముందుంచబోతున్నాం.